రాష్ట్రం మొత్తం చూసినా ఏ ప్రాజెక్టు కింద చూసినా 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎక్కడ అసలు నీళ్లున్నా కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల నీళ్లు ఉన్నా కూడా కాలువలకి బయటకు నీళ్ళు వస్తలేవు. మొత్తం టోటల్గా అదే జమ్ము మొలిసి మొత్తం పూడికొచ్చేసి నీళ్ళే పెట్టుకో అంటే మెయింటెనెన్సే చేయలే. టోటల్గా ఎక్కడ కూడా లైనింగ్ కూడా చేయలే, మెయింటెనెన్స్ చేయలే. నీళ్లున్నా ఎండిపోయే పరిస్థితి ఉన్నది కొన్ని చోట్ల. మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన 1,81,000 కోట్లు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఎన్ని? అటువంటి 17 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పి మాట్లాడి ఇచ్చింది ఎంత అంటే అతి కొద్దిగా. మరి ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 10 సంవత్సరాలు అయింది, 10 years. మరి రైతులపైన శ్రద్ధ ఉంటే మరి ఇద్దరు చేదోడు బాదాడు ఉన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలుపుకున్నారు కదా. జిఎస్టీ చట్టమైనా, రైతుల చట్టాల గురించి సందర్భమైనా, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎప్పుడైనా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎప్పుడైనా అన్నిటి సపోర్ట్ చేసింది కదా. మరి ఎందుకు పాలమూరు ప్రాజెక్టుకు మీరు పర్మిషన్ తెచ్చుకోలేకపోయినరు? ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినరు? మళ్ళీ కాళేశ్వరం పూర్తయింది, పూర్తి కాలే. స్టిల్ అది కూడా ఇన్కంప్లీటే. మరి పాలమూరుకు సంబంధించి సుమారుగా 18 లక్షల ఎకరాలకు వచ్చేది, ఎందుకు పూర్తి చేయలేకపోయినరు? ఎక్కడ కూడా అంటే 20%. ఆదరాబాదరగా అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ పోయి ఇగో జాతికి అంకితం చేస్తున్నాం అని పాలమూరు ప్రాజెక్టు ఒక మోటార్ పంప్ ఆన్ చేసి నీళ్లు మరిచ్చారు. ఎంత అది? 1 TMC. అది ఒక చుక్క కూడా పెట్టుకోవాలి ఇప్పటిదాకా, పోదు కూడా. మొదటి లిఫ్ట్ నుంచి రెండవ లిఫ్ట్కు నీళ్లు పోవడానికి అవకాశం లేదు, కాలువలే పూర్తి కాలే. ఎక్కడ అసలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పటిదాకా కాలువలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేనే లేదు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి. ఇప్పటిదాకా ఖర్చు పెట్టి కేవలం 25,000 కోట్లు. ఎక్కడెక్కడైతే బాగా ఆదాయం వస్తుంది అనుకున్నారో వాటికి మాత్రం పెట్టినారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, హరీష్ రావు ముందుకు వస్తావా? ఏ రచ్చకట్ట కాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్ట కాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేటు చెప్పు, టైం చెప్పు. డేటు టైం వద్దా చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా యావత్ రాష్ట్ర ప్రజలు చూసే విధంగా. అంటే లంగ మాటలు లంగ కూతలు కూసుకుంటూ ఈ రోజున తప్పుడు అంటే ప్రజల్ని తప్పుదో పడిచే కార్యక్రమం చేస్తూ ముసలి కన్నీరు గారుస్తూ మీరేదో పొడిచినట్టుగా రైతులను మొత్తం ఆదుకున్నట్టుగా ఈ రోజున ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలు కారుసి తద్వారా మీరు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకా మీకు ఆ నైతిక అర్హత లేదు. కొత్త ప్రాజెక్టులు పూర్తి కాలే, పాత ప్రాజెక్టుల నిర్వహణ లేదు. ఆ నెట్టెంపాడు తీసుకున్నా, భీంబాన్ తీసుకున్నా, ఇటు నల్గొండ జిల్లా సొరంగం గురించి తీసుకున్నా, ఎక్కడ కూడా 10 సంవత్సరాలైనా మీరు టన్నెల్ పూర్తి చేయలే నల్గొండ సంబంధించి. మళ్ళీ ఆ నీళ్ళు వస్తే, ఆ 3,50,000 ఎకరాల నీళ్ళు వస్తే అవి రైతుల పొలాలు కాదా వచ్చేది? ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఆదాయం వచ్చి అప్పులు వచ్చాయి 18 లక్షల కోట్లు సుమారుగా. సబ్జెక్టు కరెక్షన్ కొంత అటు ఇటుగా 18 లక్షల కోట్లు 10 సంవత్సరాల కాలంలో. మరి ఎవరు తెరిచిండ్రు? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడేమో ఉద్యమ సందర్భంలో ఆంధ్రని ఆడిపోసుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి దానికి కట్టుబడి ఉన్నారా? దీని ద్వారా లబ్ధి పొందింది ఎవరు? ఈ ప్రాజెక్టుల పరంగా లబ్ధి పొందింది ఎవరు? మీరు, మీ నాయకులు, మీ ప్రభుత్వం కాంట్రాక్టర్లు కాదా? ఈ దోపిడీ జరగపోయి ఉంటే రైతుల అప్పులు పూర్తిగా మాఫీ అవు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తవు, నిరుద్యోగ భృతి వచ్చేది, అందరికి ఉద్యోగాలు వచ్చేది. వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజున. అట్లాగే ఇక మేడిగడ్డ ప్రాజెక్టు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు అధికారులు ఉన్నప్పుడే అక్కడ గోదావరి నీళ్లున్నా మేడిగడ్డ కుంగిందనే సుమారుగా అనుకుంటే 40-45 రోజులు మీరు పంపింగ్ స్టాప్ చేసారు. ఇప్పుడు మమ్మల్ని పంపింగ్ చేయమంటున్నారు. వాస్తవం కాదా ఇది? ఒకసారి రికార్డ్ చెక్ చేసుకో హరీష్ రావు. అట్లాగే ఈ రోజున ఏ ఒక్కటి కూడా చక్కగా చేయకుండా మళ్ళీ మా పైన నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.